దిగబడ్డది మావోడు సమస్య. రేపు ఇడు హైదరాబాద్ పోతున్నాడు అనమాట. ఇన్ని రోజులకు పోక పోతుండు, డ్యూటీ చూసుకుండు, మంచి డ్యూటీ చూసుకుండు, మంచి శాలరీ బేస్ చూసుకుండు. హైదరాబాద్ పోతుండు రేపు. అరే రేపు హైదరాబాద్ పోతున్నావు కదరా, ఈరోజు ఒక్కరోజు బాయకాడికి రా నాతో, ఈరోజు ఒక్కరోజు మొత్తం ఉండు, ఇది పొలం దున్నుతున్నా, అట్లే నువ్వు పొలం కొంచెంసేపు దున్ను అని ట్రాక్టర్ ఫస్ట్ నేను దున్నా, తర్వాత మామూనికి ఇచ్చిన. మామూనికి సేమ్ చేసిండు భయ్య, ట్రాక్టర్ దిగబెట్టిండు భయ్య, ట్రాక్టర్ దిగబెట్టిండు. ఎంత దరిద్రుడు అంటే వీడు, ఎందుకు పట్టుకొచ్చిండ్రా వీడిని తలకాయ పట్టుకున్నా. ట్రాక్టర్కి వీనికి ఏం పగలో కానీ ట్రాక్టర్ వీని స్టోరీ చెప్తా భయ్య. ఇది దిగబడింది ఫస్ట్ చూడండి. నువ్వు కాదు బాబా రే అచ్చావా నీ వెనకకు. వేసురా వేసురా అయితే ట్రాక్టర్కి వీనికి ఏం పగలో చెప్తా వినండి. అయితే ఒకరోజు మా డాడీ ట్రాక్టర్ కట్టుకురా పోరా అని అన్నాడు. అయితే నేను ఒక్కని ఏడికైనా పోను, ఇంకో ఈ తోకపిట్ట కానీ పట్టుకొని పోతా, వీడు శని దాపడి కానీ నాకు. అయితే ట్రాక్టర్ని పట్టుకొని చెర్లకు పోయినా భయ్య, చెర్లకు పోయినాం. అయితే ట్రాక్టర్ కడిగినాం, మొత్తం కడిగినాం. ట్రాక్టర్ డబ్బా కడగాలి. అయితే డబ్బాలో ఊకే నీళ్ళు పోయలేక చస్తున్నాం. అయితే వీడు ఒకటి అన్నాడు ట్రాక్టర్, అరే ట్రాక్టర్ ఇంకా లోపలికి కొనిస్తే ట్రాక్టర్ డబ్బాలకు నీళ్ళు వస్తాయి, డబ్బా మొత్తం నీట్గా గడుకొచ్చు కదా చెర్లకు అన్నాడు. అయితే సరేరా నువ్వు చెప్పింది మంచిగా ఉంది ప్లాన్ అని నేనేం చేసిన, వెనక కొట్టగానే వినాయకుడు ఎక్కిండు భయ్య. అప్పుడు వినాయకుని చవితి అయిపోయింది. అయితే వినాయకుడిని బాయిలో వేసారు. వినాయకుని దొక్కింది. అప్పుడు ఏం దొక్కిందో అనుకున్నాం. తర్వాత వినాయకుని దొక్కినాక బయట వినాయకుని అవతల పడ్డది, ట్రాక్టర్ వినాయకుని తొక్కి బయట పడ్డది. ఇక మన బండి మొత్తం మునిగిపోయింది. బండిలకు మొత్తం ఇంజన్లకు వాటర్ పోయి మొత్తం ఆగం ఇంజన్లకి వెళ్ళి కిందంగా వాటర్ వచ్చినాయి మొత్తం. అప్పుడైతే ఒక 50,000 దండగా పెట్టిపించింది భయ్య, దండగా. అయితే ఇంకోటి చెప్తా ట్రాక్టర్ గురించి. అరే ఒకసారి పొలం దున్నుతారా అని అన్నాడు. సరేరా దున్నురా అని ట్రాక్టర్ ఇచ్చిన. అది దండగపాలు అయిపోయినాకనే తర్వాతనే ట్రాక్టర్ దున్నుతారా అని అంటే ఇచ్చిన. అయితే బండి ఎక్కిండో లేదో, పక్క పంటి 2 బద్దలు ఉంటాయి, బద్దలు పటపట ఇరిగినాయి. అది షాక్ అసలు, ఇయ్యట్లు ఇరిగినాయి రా అని. ఇంకోటి చెప్తా భయ్య ట్రాక్టర్ గురించి. ఒకసారి ట్రాక్టర్ హింసలు ఎక్కించినాం, అది బిట్పాన దానికి వేసుకుండు, పొలం దున్నిండి వచ్చిండు, బిట్పాన కొట్టిండు. వీనితో ఇట్లు ఉంటుంది. అంత దరిద్రుడు భయ్య వీడు. అట్లయినా వీడిని వదిలిపెడతలేనంటే మా ఫ్రెండ్షిప్ ఏందో మీరు అర్థం చేసుకోర్రి. మావోడు బాబోయ్ పొద్దున ఈ దరిద్ర ఫేస్ చూశాను, ఏం జరుగుద్దో ఏమిటో. తీసుకుపోయి ఈరోజు బ్యాగ్ ఇప్పించి రేపు సార్ వెళ్తాం హైదరాబాద్కి. మేము మోత్కూరు నుంచి మామూలు సామాను తీసుకొని వస్తుంటే మా మిత్రుడు అవుపడ్డాడు. మా 10th క్లాస్ మిత్రుడు హైదరాబాద్లో ఉంటాడు. మాకు ఒకసారి హైదరాబాద్కి పోతే పైసలు లేని టైంలో ఒక 1000 రూపాయలు ఇచ్చింది నా మిత్రుడే. ఇంకా ఇట్లా మనకి డబ్బులు ఇవ్వలేదు నేను. ఎందుకు అంటే ఇయ్యను కాబట్టి ఇప్పుడు లేపుతున్నా. నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? అంతే నడిచేసి ఇచ్చినా ఇవ్వకపోయినా ఎప్పటికైనా మళ్ళీ నాకు సాయపడ ఆ పాట సాయం. అది అట్లుంటుంది. స్నేహితుల కాడ ఇట్లుండండి. ఇప్పుడు రేపు వాడు హైదరాబాద్ పోతాడు, ఇంకో వానితో పాటు ఈ స్నేహితుడు హైదరాబాద్కి పోతాడు. ఇక నేను ఒక్కనే ఊర్లో ఉండేది, నేను ఊర్లోనే ఉంటా. మీకోసం మంచి వీడియోలు అందిస్తుంటా. నా వీడియోలకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫైనల్గా ఇంటికి వచ్చేసినాం భయ్య. రేపు హైదరాబాద్ పోయేది వీడియో రేపు పక్క
అదే అంటున్నా, అది పోయే వీడియో పెడతా చూడండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.